నమస్కారం అండి. పతంజలి యోగ సూత్రాల్లో సాధన పాదంలో 33వ సూత్రం దగ్గర మనం ఉన్నాం. అంటే నిన్న నియమాలు ఏమిటో చెప్పాడు. శౌచ సంతోషం తపస్వాధ్యాయేశ్వర ప్రణిధానాని నియమాః అని. ఈ యమ నియమాలు చేస్తున్నప్పుడు మనకు అప్పుడప్పుడు కొన్ని ఇబ్బందులు వస్తాయి అన్ని. ఎందుకు దాన్ని ఏం చెప్పాడండి? యమాలకి ఏం చెప్పాడు? ఇది మహావ్రతం అన్నాడు. కనుక ఈ వ్రతం ఆచరిస్తున్నప్పుడు అప్పుడప్పుడు విఘ్నాలు వచ్చే అవకాశం ఉంటాయి. అట్లాగే ఈ శౌచంలో, సంతోషంలో, తపస్సు వీటిలో కూడా రైట్ ఇబ్బంది వచ్చే అవకాశం ఉంది. సారీ. అప్పుడు ఏం చేయాలి? వితర్క బాధనే ప్రతిపక్ష భావనం. ప్రతిపక్షం అంటే ఆపోజిట్. వితర్కముల చేత అంటే ఇప్పుడు ఏమిటవుతోంది? ఏ అహింస పాటించవయ్యా అన్నాడు, శౌచం పాటించవయ్యా అన్నాడు. ఇవాళ స్నానం చేయకపోతే పెద్ద నష్టం ఏమిటి? బద్ధకంగా ఉంది, రేపు చూద్దాంలే వినిపించవచ్చు. ఇవాళ తపస్సు చేయకపోతే పెద్ద ఇబ్బంది ఉందో, వారం రోజులు మానేస్తే పోలే, తర్వాత చేయొచ్చు. ఇవాళ ఈశ్వర ప్రణిధానం చేయాలా, 4 రోజుల తర్వాత చేద్దాంలే, మానేయచ్చు. ఇట్లా మనకి ఈ యమ నియమాల యొక్క సాధన చేస్తున్నప్పుడు అప్పుడప్పుడు మనసులో ఏమిటవుతుందంటే ఇవేం చేస్తానులే అని అంటుంది. ఇలా కలిగినప్పుడు ఇప్పుడు మనని కాసేపు అహింస పాటించమన్నారు అనుకోండి. ఎవడి మీద కోపం వస్తే కొడదాం అని పట్టుకుని, లేకపోతే లాగి కొడదాము, లేకపోతే చంపేద్దాం కూడా రావచ్చు భావన. ఇట్లా అనేకమైన భావాలు రావచ్చు. అవి ఒక చిన్న విషయమే కదా, అబద్ధం చెబితే పోలే. ఇది ఎక్కడ జరుగుతుంది అంటే వాచకముగానే కాదండి, మానసికముగా కూడా జరగవచ్చు. మనస వాచ కర్మణ అని చెప్పుకున్నాం కదా. కనుక ఇలా వచ్చినప్పుడు ఏం చెయ్యాలి? ఇలా వచ్చినప్పుడు ఏం చెయ్యాలట? ప్రతిపక్ష భావనం అన్నాడు. ఇలాంటి బాధలు కలిగినప్పుడు ఛీ, నేను సన్మార్గంలో ఉన్నాను, నన్ను మళ్ళీ ఇది బాధించి ఈ తప్పుడు మార్గంలోకి నా మనసు లాగుతోంది, నేను అటు పోకూడదు అని మనము దృఢంగా మనసుని చేసుకోవాలి అంటాడు. ఇక్కడ ఎంత భయంకరమైనటువంటి ఉదాహరణని మనకి ఇస్తారంటే గ్రంథంలో, మామూలుగానే వాంతి అయిపోతే దాన్ని ఎవడు ముట్టుకోడు. అలాంటిది ఇలా వాంతి అయిపోయిన దాన్ని కుక్క మాత్రమే తింటుందిట. నేను అలా ప్రవర్తిస్తున్నానేమిటి అని చెప్పి మనని మనం తిట్టుకోవాలట. అంటే ఏంటంటే ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే నీ మార్గం నుంచి నువ్వు సడలకు అని చెప్పాడు. ఇక్కడ ఇక్కడి నుంచి చూడండి, 34 నుంచి ప్రారంభం చేస్తున్నాడు. 34 నుంచి మనకి ఈ యమనివాదుల్లో వచ్చేటటువంటి ఇబ్బందులకి, వాటిని మనం ఎలా ఎదుర్కోవాలి అనే విషయానికి కావలసినటువంటి అంశాలని మనకి ఇక్కడ చూపిస్తాడు ఇక్కడి నుంచి. ఎక్కడ దాకా? ఈ 34వ సూత్రం దగ్గర ప్రారంభం చేసి 45వ సూత్రం వరకు మనకి
వీటి వివరాలు చెబుతాడు ఇంకా. వితర్క హింసాదయ కృతకారితానుమోదితా లోభ క్రోధ మోహపూర్వక మృదుమత్యాధిమాత్రా దుఃఖ జ్ఞానానంత ఫల ఇది ప్రతిపక్ష భావనం. రూల్ ఏంటంటే ఎప్పుడైనా సూత్రం పెద్దగా పొడుగ్గా ఉన్నది అంటే చాలా తేలికైన సూత్రము అని అర్థం చేసుకోవాలండి మనం. వితర్క హింసాదయ, హింసాదులైనటువంటి మొదలైన వితర్కాలు కృతకారిత అనుమోదిత, చేయబడిన, చేయించబడిన, దాన్ని అంగీకరించబడిన, లోభ క్రోధ మోహ పూర్వక. ఎందుకు చేస్తావట ఇవి నాయన అంటే, లోభం కావచ్చు, స్వార్థం కావచ్చు, కోపం కావచ్చు, దాని మీద అత్యంతమైనటువంటి మమకారం కావచ్చు. కనుక ఈ యమ నియమాల్లో ఉన్నటువంటి వాటికి ఏమిటి చెప్పాడు? యమ నియమాలు ఏమిటి? యమములు. యమములు ఏమిటండి? యమ నియమాసన ప్రాణ యమ కాదు, తత్ర అహింస అస్తేయ బ్రహ్మచర్యం అపరిగ్రహ. అంటే దీని ఆపోజిట్ చెప్పుకుందాం. హింస అసత్యము, స్థేయము, బ్రహ్మచర్య వ్రతము పాటించకపోవట, ప్రతిగ్రహము తీసుకొనుట, అశౌచము, అసంతోషము, తపస్సు చేయకపోవటము, ఏమండి, ఇట్లా ఇవన్నీ కూడా వితర్కములు అని అంటున్నారు. ఇవి వచ్చినప్పుడు ఏం చేయాలి అంటే, ఇంతకీ ఇవి ఎందుకు వస్తాయిట అంటే, మనకి బాగా లోభం ఉన్నా, క్రోధం ఉన్నా, మోహం ఉన్నా, అంటే ఇక్కడ ఏం చెప్పాడు? ఏం చేస్తున్నావో చెప్పాడు, అవి చేయటానికి వచ్చే కారణాలు కూడా చెప్పాడు. ఇప్పుడు మన బాధ్యత ఏమిటి? ఈ లోభ క్రోధ మోహాల్ని అణచటం, తొలగించుకొనుట. అంచేత వీటిని తొలగించుకోవటము అనే ప్రయత్నం చేయాలి. అంటే లోభాన్ని నశింపజేసుకోవాలి, క్రోధాన్ని నశింపజేసుకోవాలి, మోహాన్ని నశింపజేసుకోవాలి. ఈ ప్రయత్నాలు మనం ఎట్లా ఉంటాయట అంటే, మనకి సంప్రజ్ఞాత సమాధి స్థితి దగ్గర నుంచి అసంప్రజ్ఞాత సమాధి స్థితికి ఎలివేట్ అవుతున్నప్పుడు చెప్పాడు చూడండి అక్కడ. ఉపాయాలు, తర్వాత ఏమన్నా వేగము, సంవేగులు, తీవ్ర సంవేగులు, మృదుపాయులు, మధ్యోపాయులు, తర్వాత ఏంటి, ఆ, ఆ, అది మాత్రం. అట్లాగే వాటి వేగానికి వచ్చేటప్పటికి మృదు సంవేగులు, మధ్య సంవేగులు, తీవ్ర సంవేగులు. ఈ క్లాసిఫికేషన్ లాగానే వీటిని కూడా ప్రయత్నపూర్వకంగా మనం తీసుకుంటూ పోవాలి. ఇప్పుడు సరే ఇవన్నీ చేస్తున్నాం బానే ఉంది, కానీ ఈ యమ నియమాలు చేయటం వల్ల నాకు లాభం ఏమైనా కలుగుతుందా అసలు? ఇప్పుడు చేయమన్నావు బానే ఉంది, నేను చేసుకుంటూ పోతా బానే ఉంది. నాకు ఎట్ట తెలియాలి ఇది నాకు ఉపయోగపడుతుంది? నువ్వు అది వద్దన్నావు, హింస వద్దన్నావు, అహింస చేయమన్నావు, అబద్ధం చెప్పొద్దన్నావు, దొంగతనం చేయొద్దన్నావు, కానీ ఏం చెప్పావు నాకు? దానివల్ల వచ్చే అది మంచిది కాదన్నావు. మరి ఇది ఏం మంచి చేస్తుంది నాకు అంటే చెబుతున్నాడు అనమాట. అహింసా ప్రతిష్టాయాం తత్సన్నిధౌ వైరత్యాగ. నాయన, అహింసని కనుక నువ్వు పాటించినట్లయితే నీకు స్థిరత్వం ఏర్పడుతుంది. స్థిరత్వం ఏర్పడిన తర్వాత ఏమిటవుతుంది అంటే, ఆ యోగికి ఆయన సన్నిధిలో వైరత్యాగము జరుగుతుంది. వైరత్యాగము అంటే కొన్ని నైసర్గిక వైరాలు ఉంటాయండి. ఎట్లా పాము, ముంగిస, పిల్లి, కుక్క, ఇట్లా చెప్తారు కదా. ఇవి కూడా వారి సన్నిధిలో వాటి వైరాన్ని మర్చిపోయి ప్రవర్తిస్తాయట. ఎవరైతే అహింసని సిద్ధించుకున్నారో వాళ్ళ సందర్భంలో సత్య ప్రతిష్టాయాం క్రియాఫలాశ్రయత్వం. ఎవరికైతే సత్యమును, సత్యము పాలు అని పొంగి కట్టేస్తున్నాం ఒకటి. ఏం కట్ చేయాలమ్మా? సారీ సారీ అండి, సారీ అండి. సరే. చూడలేదండి. పర్లే పర్లే, ఓకే ఓకే, నో ప్రాబ్లం.
సత్యం మీద మనకి ప్రతిష్ట అంటే దాని స్థిరత్వం కలిగి సత్యమునందు సత్యమే పలకడం అనే స్థిరత్వం. ఇది ఆ సత్యహరిత సినిమా వచ్చింది ఈ మధ్య టీవీలో. వస్తుంటే వాడు అడుగుతాడు రమణారెడ్డి పిల్లాడిని, ఏం చేస్తున్నావురా అంటే మనమైతే ఏం చెప్తాం, కూర్చుని ఉన్నాడు. వాడు ఏం చేస్తున్నాడు, ఏమీ లేదండి అంటాం. వాడు కునికి పాటలు పడుతున్నానండి అంటాడు. వారిని అంత నిజం చెప్పాలి ట్రా, ఏం లేదనొచ్చు కదంటే, కాదండి కునికి పాటలు పడుతున్నా కదా అంటాడు వాడు. అంటే ఆ సత్య నిష్ట అది సినిమాలో చూపించిన వాడికి అది సిద్ధించింది. అట్లా వచ్చినప్పుడు ఏమిటవుతుందయ్యా అంటే, ఈయన చెప్పేటటువంటి క్రియాఫలాశ్రయత్వం అంటే వీడి నోట్లోంచి ఏదైనా ఒక మాట వస్తే, అది మంచి గాని చెడు గాని, అది మంచి గాని చెడు గాని వాడి నోట్లోంచి వస్తే అది అయి తీరుతుంది. అందుకే తపస్సు చేసేవాళ్ళు, ఋషులు, పెద్దవాళ్ళు, యతీశ్వరులు చాలా తక్కువగా మాట్లాడతారు. అథవా మాట్లాడాల్సి వస్తే మంచే మాట్లాడతారు. అవాచ్యం పలకకు అని మన పెద్దవాళ్ళు చెబుతారు. ఇగో ఇందుకే మనకి మన సాధన స్థితి ఏమిటో తెలియకపోవచ్చు, గమనించకపోవచ్చు కూడా. అప్పుడు అలాంటి సిద్ధి కలిగి ఉన్నవాడు అనుకోండి, నోట్లోంచి ఏమన్నా అవాచ్యం పలుకుతే అది అవుతుంది. అందుకని చెప్పి ఏం చెప్తారు, నాయన అవాచ్యం పలకకురా నాయన అంటారు పెద్దవాళ్ళు. సరే కనుక వాడికి సత్యనిష్ట కలుగుతుంది. వాడి వాక్కు ఏదంటే అది జరిగి తీరుతుంది. అంటే ఏంటనమాట, ఇలా జరుగుతోంది అని అంటే నీకు సత్యము సిద్ధించింది అని అర్థం చేసుకోమని. ఇటు నుంచి అటు అర్థం చేసుకోండి, అటు నుంచి ఇటు అర్థం చేసుకోండి. అస్తేయ ప్రతిష్టాయాం సర్వరత్నోపస్థానం. ఎవడైతే దొంగతనము చేయకుండా ఉండుట, ఈ దొంగతనం అన్నది మానసికంగా కూడా ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి. బా, వీడి బిల్డింగ్ మనకు వచ్చేస్తే ఎంత బాగుండు అనుకుంటాను నేను. అయిపోయింది అక్కడ దొంగతనం. కనుక ఈ ఈ దొంగతనము చేయకపోవుట అనే దాని మీద గనక సిద్ధి కలిగితే, ప్రతిష్ట అంటే గనక దాని యందు మనకి స్థిరత్వం, ఆ భావ, ఆ సాధనలో స్థిరత్వం కలిగితే వాడికి ఏమిటవుతుందంటే అన్ని ఎడల నుంచి రత్నములు ఆయన్ని చేరతాయి. రత్నములు అంటే సంపదలు చేరతాయి. బ్రహ్మచర్య ప్రతిష్టాయాం వీర్యలాభ అంటే శరీరము లోపల, శరీర ఇంద్రియ మనస్సుల లోపల శక్తి పెరుగుతుంది, సామర్థ్యం పెరుగుతుంది. అపరిగ్రహ స్థైర్యే జన్మ కథాంత సంబోధ. ఎవడైతే అపరిగ్రహము అంటే యాచన చెయ్యకుండా ఉండడం దానిలో స్థిరత్వం ఏర్పడుతుందో వాడికి నాకు ఈ జన్మ ఎందుకు వచ్చింది, పై జన్మ ఎందుకు రాబోతుంది అనే జ్ఞానం కలుగుతుంది. అంటే స్వస్వరూప సందర్శనం జరుగుతుంది. కనుక తర్వాత ఇప్పుడు నియమాల గురించి చెబుతున్నాడు. శౌచాత్, శౌచాత్ స్వాంగ జుజుప్సా పరైరసంసర్గ. శౌచము పాటిస్తే ఏం చదువుతుంది. శౌచం వలన శౌచాత్ స్వాంగ జుజుప్స, తన శరీరములో, తన శరీరం మీద అసహ్యము, ఇతరులతో సంబంధము లేకపోవటం కలుగుతుంది. అంటే ఏమిటి శరీరం, అది మట్టితో తయారైంది, మృణ్మయమైనది, మాంసము మజ్జ ఇట్లాంటి వాటితో ఇది నేను కాదు అనే జ్ఞానానికి వెళ్తున్నాడు వాడు. అంటే ప్రకృతి పురుషుల యొక్క ఆ స్లాష్ అని పట్టుకునే స్థితికి వస్తున్నాడు అని అర్థం. శౌచం యొక్క లాభం ఏంటంటే, మనం ఇవన్నీ ఎందుకు చేస్తున్నాము, వివేక ఖ్యాతికి ఉపాంగాలుగా చెబుతున్నాం. వివేక ఖ్యాతి అంటే ఏమిటి అంటే పురుషుడు వేరు ప్రకృతి వేరు అనేటటువంటి జ్ఞానము కలుగుతారు. అది కలగాలంటే ఈ ప్రకృతి యొక్క అసంగత్వాన్ని మనం అర్థం చేసుకో, ఇగో దానికి ఉపయోగపడుతుంది. ఇది ఇలా దేనికి కలుగుతుంది అంటే బాహ్య శౌచానికి చెప్పాడు. అట్లాగే సత్వశుద్ధి సౌమనస్య ఏకాగ్ర
నియ ఐకేంద్రియ జయాత్మ దర్శన యోగ్యత్వాని చ. అంతఃశౌచానికి ఏమిటి లాభము అంటే చిత్తసత్వము శుద్ధి అవుతుంది. అదేగా మనకు కావాల్సింది. అసంప్రజ్ఞాత సమాధి స్థితికి రావాలంటే చిత్తసత్వం శుద్ధి అవ్వాలి, సత్వ ప్రధానుడు సత్వము మాత్రమే, కేవల సత్వం కావాలి, సత్వ ప్రధానుడు కూడా కాదు. తర్వాత మనసు స్వచ్ఛమవుతుంది. ఏ ఇట్లా ఏకాగ్రత లభిస్తుంది. సంతోషాదనుత్తమ సుఖలాభ. సంతోషం వల్ల అత్యంత ఉత్కృష్టమైనటువంటి, ఇంతకన్నా వేరే లేదు అనేటటువంటి సుఖము కలుగుతుంది. కాయేంద్రియ సిద్ధిరశుద్ధి క్షయా తపస. తపస, తపస్సు వలన ఏం కలుగుతుందయ్యా? అశుద్ధి నశించటం వలన, అంటే మలములు, ఏం మలములు? కాయక మలము, మానసిక మలము, వాచక మలములు తొలగిపోయి కాయసిద్ధి, ఇంద్రియ సిద్ధి కలుగుతుంది. కాయేంద్రియ సిద్ధి దేనికి? అశుద్ధి క్షయాత్ తపస కనుక. స్వాధ్యాయాదిష్ట దేవతా సంప్రయోగ. స్వాధ్యాయము చేయటం వల్ల ఇష్ట దేవతతో సంబంధం ఏర్పడుతుంది, కనెక్షన్ ఏర్పడుతుంది. అంటే మనం ఏకేంద్రియ స్థితికి చేరుకుంటున్నాము అని అర్థం ఇక్కడ స్వాధ్యాయంలో. అంటే ఏమవుతుంది ఇక్కడ? వాళ్ళ దర్శనాలు అవ్వచ్చు, వాళ్ళతో మీరు మాట్లాడవచ్చు, వాళ్ళు మిమ్మల్ని అనుగ్రహించవచ్చు, వారితో సంబంధం ఏర్పడుతుంది, కనెక్షన్. అంటే మిగతా వాడితో నెమ్మదిగా పోతుందని అర్థం. సమాధి సిద్ధిరీశ్వర ప్రణిధానాత్. ఇక్కడికి వచ్చాడు. ఈశ్వర ప్రణిధానము చేయటం వల్ల సమాధి సిద్ధి. ఏ సమాధి అంటే సంప్రజ్ఞాత సమాధి. గుర్తుపెట్టుకోండి, అసంప్రజ్ఞాత కాదు. సంప్రజ్ఞాత నుంచే ఎలివేటే అసంప్రజ్ఞాతకి వెళ్తాడు. సో సాధన పాదం నుంచి సమాధి పాదంలోకి జంప్ చేయబడతాడు. ఎప్పుడు? సమాధి స్థితి అంటే అసంప్రజ్ఞాత స్థితి కలిగినాక. అంటే సర్వభావములను సర్వ మనోవాక్ కార్యాలతోటి ఈశ్వరుడు అర్పించినటువంటి సమాధి స్థితిలో ఉన్నవాడికి దేశబద్ధుడు కాడు, కాలబద్ధుడు కాదు, వస్తుబద్ధుడు కాడు. దేశ కాల వస్తు బద్ధుడు కాక సర్వవ్యాపకమైన స్థితి కలుగుతుంది. ఎక్కడెక్కడ ఏదేది జరుగుతుందో వాడికి తెలుస్తుంది. మీరు గమనించండి, పెద్దవాళ్ళు చాలా తపస్సంపన్న దగ్గరికి వెళ్తే వీడు చచ్చేని కష్టాల్లో ఉంటాడండి. చచ్చేని కష్టాల్లో ఉంటాడు. ఆ జాతకాన్ని తీసుకెళ్ళి ఒక జ్యోతిషుడి దగ్గరికి వెళ్తాడు. చూసి, నీకు ఇంకో 10 ఏళ్ల వరకు నీ కర్మ ఇంతే, ఇలాగే అనుభవించు అనేది చెబుతాడు ఆయన. వీడికి టెన్షన్ పెరుగుతుంది, ఏం చేయాలో తెలియదు. ఓ మహానుభావుడు ఎవరో చెబుతాడు మీలాంటి వాడు. వాడి దగ్గరికి వెళ్తారు. వెళ్తే ఆయన ఒక్క నిమిషం ఆగి, ఏం పర్లేదు లేవయ్యా, ఇగో ఇలా చేసుకో, ఈ ప్రాక్టీస్ చేయి, నీకు వచ్చే నెలలో అన్ని సర్దుకుంటాయి అంటాడు ఆయన. అది నిజానికి వాడి జాతకంలో లేదా ఆ ఎఫెక్ట్, ఆయన మాటకి వచ్చింది ఆ ఎఫెక్ట్. ఆయన పెద్ద చిట్కాలు కూడా చెప్పడు. ఇంకో ఆ చిట్కా మనం చెబితే పని చేయదు మళ్ళీ. నువ్వేం లేదు, 1 కిలో వంకాయలు పక్కవాడికి దానం చేయి అన్నాడు అనుకుందాం, కాసేపు సరదాగా చెప్పుకోవడానికి. ఆ మాట మీరు చెప్పొచ్చుగా, కానీ మీ మాటకు ఆ శక్తి లేదు. ఆయన దానికి వచ్చింది. ఆ సమాధి స్థితిలో ఉన్న వాడికి భూత భవ్య భవిష్యత్తులన్నీ కూడాను స్ఫురిస్తాయి. కాలబద్ధుడు కాదు, దేశబద్ధుడు కాదు, వస్తుబద్ధుడు కాదు. వస్తుబద్ధుడు అంటే ఈ శరీరము, ఈ దేహంతో ఉన్న లింకులు లేదనమాట. ఇలా వీటి వల్ల కలిగే సిద్ధులన్నీ చెప్పేసుకున్నాం. అంటే ఏమైనాయి? యమ నియమాలు అయిపోయినాయి. యమ నియమాలు అయిన తర్వాత మిగిలింది ఏమిటండి? ఆసనం. పద్మాసనం వెయ్యాలా, స్వస్తికాసనం వెయ్యాలా, లేకపోతే ఇంకోటి ఏదో వజ్రాసనం వెయ్యాలా. ఇట్లా ఆసనాలు అనేక ఉన్నాయి. ఈ ఆసనాల్లో ఏ ఆసనంలో కూర్చోవాలి? సాధన చేయాలంటే కూర్చోవాలిగా, కూర్చోవాలంటే ఆసనం కావాలిగా.
ఇప్పుడు నేనే ఉన్నానండి. నాకు ఒక కాలు మడత పడదు అనుకుందాం కాసేపు. నన్ను మీరు పద్మాసనంలోనో, వజ్రాసనంలో కూర్చోండి, నేను కూర్చోలేకపోవచ్చు. మరి నేను పనికిరానా యోగానికి? అంటే స్థిర సుఖమాసనం. ఏ ఆసనంలో కూర్చుంటే స్థిరముగా అంటే అటు ఇటు కదలకుండా, ఒకటి నొప్పి లేకుండా కూర్చున్నప్పుడు మోకాళ్ళ మీద ముక్కుచోవయ్యా వజ్రాసనంలో అంటే కూర్చుంటే ఆ మోకాళ్ళ దగ్గర నొప్పి వస్తుంది అక్కడ వాడికి కాన్సన్ట్రేషన్ మోకాళ్ళ మీద ఉంటుంది కానీ చిత్తం ఎక్కడ ఉంటుంది? కనుక ఏది స్థిరముగా కూర్చోగలడు, ఏది సుఖముగా కూర్చోగలడో ఇగో అది ఆసనం నాయన అన్నాడు. ఇది ఎట్లా సాధించాలి అంటే ప్రయత్న శైథిల్యానంత సమాపత్తిభ్యాం అన్నాడు. ప్రయత్నము యొక్క శైథిల్యము చేత అంటే తాను ఏ ఆసనంలో కూర్చోవాలని కోరుతున్నాడు, ఎక్కడ కూర్చుంటే ఆయాసపట్టవో బిగబట్టు కూర్చోవటమో చేయకుండా ఉంటాడు, ఎక్కడ కూర్చుంటే ప్రయత్నముగానే అలసట లేకుండానే తన మనసుకి స్థిరత్వం ఏర్పడుతుందో కదలకుండా ఉండగలుగుతాడు. ఇగో అలా ఉండాలి. అదే కాకుండా ఇంకోటి ఏం చెబుతారంటే మనకి ఈ భూమి మన ఉంది కదా, ఈ భూమి ఉంది కదా, ఈ భూమిని ఎవరు మోస్తున్నారయ్యా అంటే అష్ట దిగ్గజాలు మోస్తున్నాయని చెబుతారు. తర్వాత ఆ, ఆ, సర్పాలు, అనంతుడు తన శిరస్సు మీద భూమిని మోస్తున్నాడు అని చెబుతారు. ఎలా మోస్తున్నాడు? భూమి కదిలిపోకుండా ఉంచుతున్నాడు స్థిరముగా. గమనించండి, భూమి కదిలేదే, అనంతుడు పాము కదిలేదే, కానీ రెండు స్థిరంగా ఉన్నాయి. అందుకని ఆయన్ని ధ్యానించిన ఆదిశేషుణ్ణి ధ్యానించినా కూడా మనసు ఆయన మీద మనసు నిలబెట్టినా కూడా ఆసన స్థైర్యం లభిస్తుందయ్యా అని చెప్పి అంటే ఏంటి? ఇట్లా ఇంకోటి ఈ అనంత శబ్దానికి భూమిని మోస్తున్న సర్పము అనే కాదయ్యా, అనంతత్వము అంటే గనక ఎటువంటి అంతము అంటే సర్వవ్యాపకత్వం మీద కూడా దృష్టి నిలుపు అని చెప్పి ఇంకొక వ్యాఖ్యాత చెప్పాడు. ఏది తీసుకున్నా మనకి ఇబ్బంది లేదు. తర్వాత ఇప్పుడు ఈ ఆసనాన్ని సిద్ధింపజేసుకున్నామండి మనం, అటు చేసి ఇటు చేసి. అప్పుడు ఏమిటి? తతో ద్వంద్వానభిఘాత. అప్పుడు ఏమిటవుతుందిట? ఈ అక్కడ యమనియమాల్లో వచ్చే లాభాలు చెప్పారు. ఇప్పుడు ఈ ఆసన సిద్ధి కలిగితే ముందు ఆసన సిద్ధి ఏమిటి? ఆసనం అంటే ఏమిటి? నీకు సుఖంగా ఉన్నది ఆసనము. ఆ సుఖత్వం ఎలా లభిస్తుంది? ఇగో ఇలా కూర్చోవడం వల్ల, ఇలా ప్రయత్నం చేయడం వల్ల, ఇలా ధ్యానం చేయడం వల్ల ఆసనం సిద్ధించింది. అయితే ఏమిట అంటే అప్పుడు ఆసన స్థితి కలిగిన వాడికి ఏమిటయ్యా అంటే శీతోష్ణాది ద్వంద్వాల మీద మనసు పోదు. నాకు సుఖంగా ఉంది, నాకు కష్టంగా ఉంది, నాకు ఆనందంగా ఉంది, నాకు దుఃఖంగా ఉంది, ఇట్లాంటి చెంచలతో ఉండదు. ఇలా వచ్చిన తర్వాత ఏం చెయ్యాలయ్యా అంటే ప్రాణాయామం అంటే ఏంది? యమ నియమ ఆసన ప్రాణాయామాలు. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇవన్నీ సీరియాటం అండి, వరుసగా ఈ వరుసలోనే జరుగుతాయి సాధన. మనం ఏం చేసాం? యమ లేదు, నియమ లేదు, ఆసనము డౌటే, కానీ ప్రాణాయామం చేస్తాం. అంటే ఎంత షార్ట్ కట్ మెథడ్స్ మన బోర్డులు పెట్టేసుకుంటున్నామో చూసుకోండి. తస్మిన్ సతి అంటే ఆ విధంగా మనకి జయం కలిగిన తర్వాత శ్వాస ప్రశ్వాసయోర్గతి విచ్ఛేద ప్రాణాయామ. ప్రాణాయామం అంటే ఏమిటి? శ్వాస ప్రశ్వాసల యొక్క అంటే పీల్చటము వదులుట. పీల్చటాన్ని శ్వాస అంటారు, వదిలిపెట్టడాన్ని ప్రశ్వాస అంటారు. గతి విచ్ఛేద. ఏమండి, మీరు ఇప్పటికి ఒక్కొక్కడికి వయసు ఎంతో కనీసం 50+ వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళందరి క్లాసులో లేదండి, 30+, 25+ వేసుకోండి. ఈ 25 ఇయర్సే పెట్టుకున్నా
నేను కాదు సార్. నేను కాదు సార్. మీరెంతమ్మా 15ఆ? అది కాదమ్మా, పోస్ట్ గ్రాడ్యుయేట్ 30. చదువుతున్నావు అంటే 20కి దాడతావుగా. లేడీస్ అందరూ 16 అండి. లేడీస్ అందరూ 16 సార్. పోనీ 10 ఏళ్ళు అంటానండి, తీసేయండి గొడవ లేకుండా. మరి 10 ఏళ్ళు దాటినా అయినా అసలు ఆడవాళ్ళు వయసు అనేటువంటి నా మొక్క మతి లేక. ఉమ్. ఏ రోజైనా నేను ఊపిరి పీల్చుకోవాలి, నేను ఊపిరి వదలాలి అని ఆలోచించామా? దానంతట అది మన ప్రయత్నము లేకుండా అప్రయత్నముగా జరిగేది ఏంట్రా ప్రక్రియ నీ శరీరంలో అంటే శ్వాస ప్రశ్వాసలు. ఇగో దాన్ని విచ్ఛేద, దాన్ని ఆపాలిట. అంటే నియతముగా జరిగిపోతున్న దాన్ని బ్రేక్ వేయాలి, అది ప్రాణాయామం. ఈ విచ్ఛేదం చేస్తే ఏం జరుగుతుంది తర్వాత చెబుతాడు. ఇవి రకరకాలైనటి ఫార్మాట్స్ ఉన్నాయి. ప్రాణాయామం అంటే ఏంటంటే గతి విచ్ఛేదము, అంటే ఊపిరి తీసుకునేది ఆపటము. శ్వాసను ఆపుతావు, ప్రశ్వాసను ఆపుతావు, రెండిటికి విచ్ఛేదం చెప్పాడుగా. కనుక తీసుకునేటప్పుడు ఆపితే ఏమవుతుంది? కుంభకం అవుతుంది. రేచకం అక్కడ కుంభకం తర్వాత రేచకం దగ్గర ఆపేస్తే ఏమవుతుంది? మళ్ళీ పూరకం దగ్గర ఆగిపోతున్నావు. ఇవన్నీ ఒక్క మాటలో చెప్పాడు చూడండి: శ్వాస ప్రశ్వాస విచ్ఛేద ప్రాణాయామ. వీటిలో ఉన్న భేదాలు కొన్ని చెబుతాడు. ఏమిటది? బాహ్యాభ్యంతర స్తంభ వృత్తిర్దేక ఏక దేశ కాల సంఖ్యాభిపరిదృష్టో దీర్ఘ సూక్ష్మ. ఏమీ లేదండి. బాహ్య వృత్తి, ఆభ్యంతర వృత్తి, స్తంభన వృత్తి అంటే పూరక రేచక కుంభకాలు. తర్వాత దీని విశేషం చెప్పాడు: దేశకాల సంఖ్యాభి, దేశము చేత, కాలము చేత, సంఖ్య చేత, పరిదృష్ట, కొలవబడినటువంటి దాన్ని బట్టి దీర్ఘ సూక్ష్మము అయినది. ఎక్కువసేపు చేయలే. అదే కొంతమంది లాగి 5 నిమిషాలు వాళ్ళ శక్తిని కొద్ది ఉంటారు. అంటే ఇక్కడ ఏమైంది? దీర్ఘకాలము అల్పకాలము అనే గ్యాప్ను బట్టి ఈ కొలత, ఈ దృష్టి ఏది? నువ్వు ఎక్కువసేపు లాగావా, ఆపావా? ఎక్కడ ఆపావు? దేశం అంటే ఎక్కడ ప్రయత్నం చేసాం కాదు, లోపలికి తీసుకున్నప్పుడు ఆపావా, బయటికి వదిలేక ఆపావా? వీటన్నిటి ఆధారంగా అది దీర్ఘము సూక్ష్మము అనే పేర్లు పెట్టుకున్నామయ్యా. ఇంతకు మించి మీరు ఎక్కువ దీని మీద శ్రమ పెట్టకండి. ఏమండి? అంటే ఎంతకాలం నువ్వు ఆపావు అంటానికి పీల్చావు. చూడండి ఎవరైనా చేసేవాడు ఆన్ అకౌంట్ ఆఫ్ 10 లీవ్ అంటాడు. ఇంగ్లీష్ లో చెబితే మనకు అర్థమవుతుంది. అదే దీర్ఘము సూక్ష్మము. ఇది అయిన తర్వాత సమాధి సిద్ధిరీశ్వర ప్రణిధానాత్. నీకు సమాధి ఎప్పుడు కలుగుతుందయ్యా? ఈశ్వర ప్రణిధానాత్ కలుగుతుంది. అదేనా చదువుకోవాల్సింది ఇప్పుడు? కాదు, వెనక్కి వెళ్ళాను. ఉమ్. బాహ్యాభ్యంతర అంటే ఇప్పటిదాకా ఏం చెప్పాడు? పూరక కుంభక రేచకాల గురించి చెప్పాడు. అది ఎంతసేపు చేస్తావన్న దాని గురించి చెప్పాడు. దీనివల్ల మనకి సాధన విశేషాలన్నీ చెప్పాడు. అది మనకి పరీక్ష నిమిత్తంలో అంత వివరం అక్కర్లేదు, సాధకునికి మాత్రం కావాలి. ఏమండి? ఇది అయిన తర్వాత బాహ్యాభ్యంతర విషయాక్షేపి చతుర్థ. అంటే ఇంతకుముందు 3 చెప్పాడు. ఏడు చెప్పాడు? పూరకం చెప్పాడు, కుంభకం చెప్పాడు, రేచకం చెప్పాడు. బాహ్య కుంభకము, అంతఃకుంభకము. అంటే ఈ అంతఃకుంభకం అంటే ఏంటి? లోపలికి తీసుకుని ఆపటం. బాహ్య కుంభకం అంటే ఏంటి? మొత్తం గాలిని ఖాళీ చేసి మళ్ళీ పీల్చకుండా ఉండటం. ఈ స్థితులన్నీ చెప్పిన తర్వాత బాహ్యాభ్యంతర విషయాక్షేపి చతుర్థ. ఈ రెండింటిని అతిక్రమించేది నాలుగవది. అంటే బాహ్య విషయకం అంటే రేచకము, ఆభ్యంతర విషయకం అంటే పూరకము. ఈ రెండింటినీ దాటిన తర్వాత స్వయముగానే ఏర్పడే ప్రాణాయామము. అంటే ఏమిటి? అంటే ఇక్కడ జరిగేది ఏమిటంటేటండి, వీళ్ళకి
ఇక్కడ ఈయన చెప్పట్లేదు కానీ వేరే గ్రంథంలో చదివింది. ఈ చతుర్థ అన్నదానికి ఏంటంటే వాడి ప్రయత్నము ఏమాత్రము లేకుండా కుంభకం చేయగలుగుతాట. అది ఈ మిగతా మూడిట్లో కూడా మనం ప్రయత్నపూర్వకంగా ఏవైతే చేస్తున్నామో వీటి మీద ఏ ప్రయత్నము లేకుండా అప్రయత్నముగా ఆ కుంభక స్థితి సాధిస్తాట. అది నాలుగవది అని చెప్పారు మనకి. అది కేవల కుంభకం సార్. అదే కేవల కుంభకం సాధిస్తాడు ఆయన, అదే అని తెలియకుండానే సాధించబడుతుంది అది. ఏం పర్వాలేదమ్మా, పర్వాలేదు, ఏం పర్వాలేదు, నిజంగానే పర్వాలేదు. అయితే ఈ ప్రాణాయామం చేయటం వల్ల సరే మనకి సమాధి స్థితి రావడం అనేది ఒకటైతే అవాంతర ఫలితాలు కూడా కొన్ని ఉంటాయి. ఎట్లా? అవాంతర ఫలితాలు అంటే ఏంటంటే మనం దాన్ని ఆశించము, కానీ దే ఆర్ ఇన్సిడెంటల్ అంటామే. అవి అవాంతర ఫలితాలు అంటే. తతః క్షీయతే ప్రకాశావరణం అంటే మనకి ఏదైతే జ్ఞానము కలగాలో, ఏమండి, అంటే మనం ఒక పని చేస్తుంటే ఒక పుణ్యమో ఒక పాపమో పుడుతుంది. ఒక ధర్మకార్యమో ఒక అధర్మ కార్యమో చేస్తే ఒక ధర్మకర్మో అధర్మ కర్మో దానివల్ల పుణ్య ఫలితమో పాప ఫలితమో వస్తుంది. దీనివల్ల ఏమిటవుతుంది? ఇది అనుభవించాలి. అంటే దీనికి ఏం పేరు పెట్టుకున్నామని ఇంతకుముందు? క్లేశములు అని పెట్టుకున్నాం. అవిద్య, అస్మిత, రాగ, ద్వేష, అభినివేశ, పంచ క్లేశా. క్లేశా పంచతయ క్లిష్ట సమాధానంలో చెప్పుకున్నాం. ఇగో ఈ క్లేశాలు ఈ ప్రాణాయామం చేత ఈ క్లేశాలు క్షీణిస్తాయి అని చెబుతున్నాడు. తతః క్షీయతే ప్రకాశావరణం. మనం ఏదైతే సాధించాలో ఆ యోగ సాధనకు ఉపయుక్తమైనటువంటి వాటికి అడ్డుపడేవి క్లేశములు. ఆ క్లేశములు క్లేశ తనూకరణం. ఏంటి క్లేశ తనూకరణం అంటే? ఇదిగో నాయన ఈ ప్రాణాయామంలో అది జరుగుతుంది అని చెప్పాడు. తర్వాత ధారణాసు చ యోగ్యత మనసః. ఇక్కడ దీనివల్ల ఈ ప్రాణాయామం వల్ల ఇంకోటి ఏం జరుగుతుందిటండి అంటే ధారణ కోసము మనసునకి ధారణ అంటే ఏదైతే తెలుసుకున్నామో అది నిలిచి ఉండుట, ఏదైతే సాధన చేస్తున్నామో అది ధృతి కలిగి ఉండుట, దానికి యోగ్యత సిద్ధిస్తుంది అని చెప్పాడు. అని చెప్పిన తర్వాత మీ పుస్తకం కనుక ఒకవేళ పుల్లెల వారిదైతే అవతారిక చూడండి. పుల్లెల వారి పుస్తకం ఉన్న వాళ్ళు అవతారిక చూడండి, లేని వాళ్ళు పర్వాలేదు, దాని గురించి పెద్ద పట్టించుకోవద్దు. ఇప్పుడు క్రమప్రాప్తమైన ప్రత్యాహారము చెబుతున్నాడు. ఈ మాట అర్థమైంది కదా? మనం చెప్పుకునేటి యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి. ఈ మిగతా మూడు ఈ ధ్యాన ధారణ సమాధి అనే తర్వాత పాదాలు చెబుతారు, మనకి సిలబస్ లో లేదు, తీసేయండి. ఈ ప్రత్యాహారం అనేది ఐదోది. ఈ ఐదోది దగ్గర ఏం చెబుతున్నాడు? క్రమప్రాప్తమైన అన్నమాట వాడు. అంటే ఏంటి? ఈ అన్ని చేసుకుంటూ రావాల్సిందే కానీ ఇంటర్మీడియట్ గా ఎక్కడో హాప్ చేయటానికి లేదు. 14 కిలోమీటర్లు నడిచి కేదారుని చూడాల్సిందే. హెలికాప్టర్ వెళ్ళి చూస్తే కుదరదు. ఏమిటంటున్నాడు? స్వవిషయ సంప్రయోగే చిత్త స్వరూపానుకార ఇవేంద్రియాణం ప్రత్యాహార. ఇంద్రియాలకి స్వవిషయ సంప్రయోగే తమ విషయాలతో సంబంధం లేకపోగా చిత్తస్వరూపానుకార ఇవా చిత్తస్వరూపాన్ని అనుకరించుట వలె అనుకరిస్తున్నట్టుగా ఉండటం వల్ల అది ప్రత్యాహారము అన్నాడు. అంటే ఏమిట? చిత్తమును ఇంద్రియాలను నిరోధించటం అని ప్రత్యాహారము. సింపుల్ గా చెప్పాలంటే మనస్సుని చిత్తమును ఇంద్రియాలను కూడా
నిరోధించుట, దాన్ని వాటి వైపుకి పరిగెత్తనీయకపోవుట. ఏ ఇంద్రియాన్ని? జ్ఞానేంద్రియం పరిగెత్తికెళ్ళి శబ్దస్పర్శ రూపరసగంధాదులతో యాక్టివిటీ చేయటం, వాక్పాణిపాదోపసులతో వెళ్ళటము, ఏమంటే వచనాదాన గమనానంద నిసర్గానందాలతోటి వాటిని అనుభవించటము, ఇవన్నీ కూడా లేకుండా చేయుట. ఇది ప్రత్యాహారము. అంటే ఏంటంటే జితేంద్రియ స్థితి కలగటము. అంటే ఎవడికైతే ఈ ఇంద్రియములను వశపరుచుకోడు వాడికి ఉత్తరోత్తరమైన సాధనలకి పనికిరాడు. కనుక ఆ ఇంద్రియములన్నిటినీ కూడా మనము స్వాధీనపరుచుకునుట, వాటన్నిటినీ కూడా చిత్తము ఆకర్షిస్తుంది. అంటే ఏంటంటే చిత్తం వేరే బయటికి పోనీయదు. చిత్త నైర్మల్య స్థితికి ఇది ఉపయుక్తం అవుతుంది అని తాత్పర్యంగా చెప్పుకోవచ్చు. దీనివల్ల లాభం ఏమిటయ్యా? తతః పరమ పశ్యతేంద్రియాణం. ఈ ఇంద్రియ ప్రత్యాహారం వల్ల జరిగేది ఏమిటయ్యా అంటే ఇంద్రియాలకు పరమ గొప్పదైనటువంటి వశ్యత, వశ్యత్వము కలుగుతుంది. అంటే ఇంద్రియములు మన సాధన మన స్వాధీనము పడతాయి. అది మీరు చెప్పినట్లు వింటాయి. అంటే చిత్తానికి ఏకాగ్ర స్థితి వస్తుంది. ఇంద్రియాలు తెచ్చేవన్నీ పోగేసి పోగేసి చిత్తంలో స్టాంపులు వేసుకుంటూ కూర్చోవటం కాకుండా చిత్త నైర్మల్యం ఏర్పడుతుంది. అంటే ఏకాగ్ర స్థితికి వస్తాడు. ఏకాగ్ర స్థితికి వచ్చాడంటే ఎక్కడికి వచ్చినట్టు? సంప్రజ్ఞాతం దగ్గరికి వచ్చినట్టు. ఇక అక్కడి నుంచి మళ్ళీ ఎలివేట్ అయ్యి అసంప్రజ్ఞాతము, సబీజ అసంప్రజ్ఞాత సమాధి స్థితి, నిర్బీజ అసంప్రజ్ఞాత సమాధి స్థితి. నిర్బీజ అసంప్రజ్ఞాత సమాధి స్థితికే మోక్షము అని పేరు. అక్కడ వ్యుత్థాన స్థితి ఉండదు. సబీజ అసంప్రజ్ఞాత సమాధి స్థితిలో యోగికి వ్యుత్థానము జరిగే అవకాశం ఉంది. ఎందుకు? సంస్కార రూపముగా ఉన్నటువంటి గుణాత్మకములైనటువంటి అవి ఆ గుణత్రయములు మళ్ళీ ప్రకోపించే అవకాశం ఉన్నది కనుక ఈ విధముగా సమాధి సాధన పాదాల్ని చదివినట్లుగా నటించాము. నిజానికి మనం ఏమీ చదవలేదు. ఇది ఉన్నదిట అని తెలుసుకోవటం వరకే మనం ఈ ఈ క్లాసుల్లో చేసుకున్న పని. పరీక్ష మాత్రమే మన దృష్టి. నిజానికి ఒక్కొక్క సూత్రం దగ్గర ఆగి అది స్వాధీనపడ్డాక రెండో సూత్రం దగ్గరికి స్వాధీనపరుచుకోవటానికి సాధకుడైన వాడు చేసే పని. మనం సాధకులైన కోసం చదవలేదు, పరీక్ష కోసం చదివాం కాబట్టి అన్ని కలిపేసి ఏమేమిటి ఓహో ఓహో అనుకుంటూ వెళ్ళిపోయాం అంతే. సాధన చేసే వాళ్ళకి ఆ అదృష్టము కలుగుగాక. ఇక్కడికి యోగ దర్శనము అనేటటువంటి సబ్జెక్ట్ ని కూడా మనం పూర్తి చేసేసుకున్నాము. ధన్యవాదాలు గురుగారు. ఇప్పుడు ఇంకేం మిగిలింది మనకి అని అంటే యోగ దర్శనం పూర్తయింది కాబట్టి ఇక్కడికి ముందు ఉండండి, రికార్డింగ్ ఆపుదాం ఫస్ట్. యోగ దర్శనం పూర్తయిందండి. స్వస్తి.